ఘుమఘుమలాడిపోయే గోంగూర చికెన్. గోంగూర చికెన్లో కొత్తేముంది, అందరూ చేసేదే కదా అనుకోకండి. ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి. పుల్ల పుల్లగా మసాలా ఫ్లేవర్స్ తగులుతూ భలే టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న 1 కేజీ చికెన్లోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు, పసుపు, కారం, నూనె వేసి కలిపి ఒక 10 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోండి. ఈలోపు శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరని కడాయిలో వేసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి. కడాయిలోకి 2 గంటలు నూనె వేసి దాల్చిన చెక్క, లవంగాలు, చిన్న బిర్యానీ ఆకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోండి. గోంగూర మగ్గిన తర్వాత మెత్తగా ఇనిపేసుకోండి. అలాగే ఉల్లిపాయలు మగ్గడం కోసం చిటికెడు ఉప్పు వేయండి, త్వరగా మగ్గిపోతాయి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేట్టు ఫ్రై చేసుకుని 1 కప్పు టమాటా ముక్కలు, 2 స్పూన్ల ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్ల గరం మసాలా వేసి చక్కగా కలిపి మూత పెట్టి మగ్గించండి. ఇలా మగ్గిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసి మసాలాలోని చికెన్ని 50% ఉడకనివ్వాలి. తర్వాత మునిగేంత వరకు నీళ్లు పోసి చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాత గోంగూర కూడా వేసి రుచికి తగ్గట్టుగా